హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. లాస్ట్ 3 వీడియోస్ చూసారు కదా. అందులో క్యాంపింగ్కి ఎలా వెళ్ళాము, కిడ్స్ యాక్టివిటీస్ అండ్ హైకింగ్ ఎలా చేసాము అవన్నీ చూపించాను ఆ 3 వీడియోస్లో. దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. అవి చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, చూడండి. మాకు బీవర్స్బెండ్ స్టేట్ పార్క్ దగ్గర క్యాబిన్స్, క్యాంప్ సైట్స్ ఏమీ అవైలబుల్ లేవండి. టూ మంత్స్ వరకు ఫిల్ అయిపోయాయి యాక్చువల్గా. సో మేమైతే 2 అవర్స్ ట్రావెల్ చేసి ఈ ఏరియాలో అయితే క్యాంప్ సైట్ బుక్ చేసుకున్నాము. దీని పేరు జాన్సన్ క్రీక్ రిక్రియేషన్ ఏరియా అండి. చాలా బాగుంది క్యాంప్ సైట్ అయితే మాత్రం. ఇక్కడ మేము వెళ్ళేసరికి ఆర్వీస్ ఉన్నాయి, చాలా ఆర్వీసే కనపడుతున్నాయి మాకు. మేము ఈ క్యాంప్ సైట్ వచ్చేసరికి చాలా అలసిపోయామండి, హైకింగ్ కూడా చేసాం కదా. వచ్చి ఇంకా టెంట్స్ వేసుకొని అన్నీ అరేంజ్ చేసుకున్నాం అన్నమాట, కుకింగ్కి అన్నీ. ఇక్కడికి వచ్చేసరికి బాగా విండీగా ఉందన్నమాట వెదరు. వర్షం పడేటట్టు ఉంది, కొద్దిసేపు అయ్యాక పడింది కూడా లైట్గా. మేమైతే ఇంకా ఉండదేమో క్యాంపింగ్ అన్నట్టు ఫిక్స్ అయిపోయాము. అంతలాగా విండ్ వచ్చేసింది అనమాట, గాలి బాగా వచ్చేసిందండి. ఒక పక్క రివరు, ఒక పక్క ఫారెస్ట్ అలా ఉంది. ఈ ఏరియా అంతా చాలా బాగుంది. 3 క్యాంప్ సైట్స్ అయితే బుక్ చేసాము. ఈచ్ క్యాంప్ సైట్ $30 పే చేయాలి, ఆన్లైన్లోనే ముందే పే చేసుకోవాలి. ఎంట్రన్స్ ఫీ సపరేట్ అనమాట. అడల్ట్స్కి ఏమో $13 ఈచ్, కిడ్స్కి $8 అలా పడింది. ఇక్కడ చూడండి రెయిన్బో ఎంత బాగా వచ్చిందో. వర్షం పడుతుంది, స్టార్ట్ అయింది అని చెప్పాను కదా. రెయిన్బో అయితే చక్కగా వచ్చింది రివర్ మీద, చాలా బాగుంది. బయట చాలా చల్లగా ఉందండి మేము వెళ్ళేసరికి. అందు గురించి ఫైర్ పిట్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఇలాగ ఇన్బిల్ట్ ఇచ్చేస్తారనమాట ప్రతి క్యాంప్ సైట్ దగ్గర. ఇది ఒకటి ఇచ్చేస్తారు. మనమైతే వుడ్ తీసుకువెళ్ళవలసి ఉంటుంది. వుడ్ పర్చేజ్ చేసి బయట తీసుకువెళ్ళాలి. ఇలా ఫారెస్ట్లో యూజ్ చేయకూడదన్నమాట. మేము టెంట్స్ అన్నీ వేసాక మళ్ళీ కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నామండి. కుకింగ్ కావాల్సిన అన్నీ కూడా తీసుకువెళ్ళాలి. పిల్లలు ఉంటే వాళ్ళకి కావాల్సినవి కూడా తీసుకువెళ్ళండి. చుట్టూ ఆర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా కుకింగ్ స్టార్ట్ చేసుకున్నారు. ఇక్కడ అమెరికన్స్ ఎర్లీగా పడుకుని పోతారండి, 9కే పడుకుని పోతారు. ఇక్కడైతే మాకు అన్నీ అవుతున్నాయి 1 by 1. మార్నింగ్ అయితే ఇంకా బాగా చూపిస్తాను నేను. ఇక్కడ మూన్ కూడా పెద్దగా వచ్చి చాలా బాగుంది రివర్ మీద. పక్కన ట్రీ అంతా చాలా బాగుంది. టెంట్ చూసారు కదా, టెంట్లో కూడా కొన్ని లైట్స్ తెచ్చుకున్నాము అండ్ హెడ్ లైట్స్ అయితే తెచ్చుకున్నాము. ఫైర్ పిట్ చుట్టూ చక్కగా మా వాళ్ళందరూ చైర్స్ వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. 3 క్యాంప్ సైట్స్ బుక్ చేసామన్నాం కదా, కానీ 2 ఫైర్ పిట్సే ఆన్ చేసాము. ఒక ఫైర్ పిట్ దగ్గర అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఒక ఫైర్ పిట్ దగ్గర కుకింగ్ చేస్తున్నారనమాట. ఇలా ఫిష్, చికెన్ ముందు గ్రిల్ అయితే చేస్తున్నారు. దమ్ బిర్యానీ అయితే కొంచెం లేట్గా అయిందండి, 12కి అయిందనమాట. అప్పుడు తినేసి ఇలా కొద్దిసేపు అయితే కూర్చొని ఇంకా పడుకున్నారు. పడుకునే ముందు ఫైర్ ప్లేస్ కంపల్సరీగా స్టాప్ చేయాలండి. వాటర్తో కానీ శాండ్తో కానీ స్టాప్ చేయాలి. మేమైతే వాటర్ చల్లేసి స్టాప్ చేసి పడుకున్నాము. నైట్ అంతా మాత్రం చాలా చలిగా ఉందండి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మంచి కంఫర్టర్స్ అయితే తెచ్చుకోవాలి. ఈసారి మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడైతే సన్ రైజ్ అయింది చూసారా, చాలా బాగుంది. మార్నింగే లేచేసరికి బర్డ్స్ వచ్చి చక్కగా సౌండ్స్ చేస్తుంటాయి. అవి కూడా నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ అంత ఓపిక లేక ఇంకా మళ్ళీ రికార్డ్ చేయలేదన్నమాట. ఇక్కడ మళ్ళీ మార్నింగే లేచిన వెంటనే ఫైర్ ప్లేస్ అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే చాలా చల్లగా ఉంది, బయటికి రావడానికి ఇంకా ఎవరు కూడా లేచినా సరే బయటికి రాలేకపోతున్నారు టెంట్స్ నుంచి. అందు గురించి అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఇదయ్యాక బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. 2 ప్లేసెస్లో అయితే ఇచ్చారనమాట, కొంచెం దూరంగా ఉన్నాయి. అక్కడికైతే వెళ్తున్నారు అందరూ వాష్రూమ్స్కి అయితే. ఇక్కడ సన్ రైజ్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు, మంచిగా క్యాప్చర్ అయిందండి. ఇక్కడికి వచ్చేటప్పుడే ఫైర్ వుడ్ తెచ్చుకోవాలి, ఫైర్ స్టార్టర్స్ కూడా తెచ్చుకోవాలి అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చుకోండి ఒకటి. అండ్ అల్యూమినియం ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఫ్లాష్ లైట్స్, హెడ్ లైట్స్ కూడా తెచ్చుకోండి. బగ్ స్ప్రే కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్లో మస్కిటోస్ ఉంటాయంట చాలా ఎక్కువగా. సో కంపల్సరీగా క్యారీ చేయాలి. బ్లాంకెట్స్, జాకెట్స్ కూడా తిక్కువి క్యారీ చేయండి. ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చుకుంటే మనకి మంచిది కదా, ఎప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండడం మంచిది కదా. ఇక్కడైతే దూరంగా చూసారా బోట్స్ తిరుగుతున్నాయి, కొన్ని పెట్రోలింగ్ కూడా తిరుగుతున్నారండి చాలా వరకు. ఇక్కడ అన్నీ బ్రేక్ఫాస్ట్కి ఇంకా రెడీగా ఉన్నాయి చూడండి. ఎగ్స్, మిల్క్ అయితే ఇప్పుడే తెచ్చారు.
కొన్ని డాలర్ జనరల్ ఇలాంటివి ఉంటాయి ఈ ప్లేసెస్. వాటిలో అయితే కొన్ని దొరుకుతాయి. మార్నింగే తెచ్చుకున్నాం అనమాట. అలానే అన్నీ దొరకవండి. ఇంటి నుంచే ఎక్కువ క్యారీ చేసుకోవాలి. ఏ టు జెడ్ తెచ్చుకోవాలి. పేపర్ ప్లేట్స్, స్పూన్స్, నైఫ్స్ ఏది కావాలంటే అవన్నీ ముందే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇక్కడ మేమైతే కొద్దిమంది ఫ్రెష్ అప్ అవుతున్నాము, కొద్దిమంది కుకింగ్ చేస్తున్నాము, కొద్దిమంది వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాము, కొద్దిమంది ఫైర్ ప్లేస్ దగ్గర ఉన్నారు, అలా ఉన్నాము. ఇక్కడ క్యాబిన్స్ కానీ క్యాంప్ సైట్స్ కానీ బుక్ చేసుకోవాలంటే ఒక సైట్ ఉంటుందండి. ఆ సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది టెక్సస్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ అనమాట. ఆ సైట్కి వెళ్ళైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఆఫర్స్ కూడా ఉంటాయి, మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. టీ పడకుండా రోజు అయితే స్టార్ట్ అవ్వదు కదండి. సో టీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ కుకింగ్కి వాటర్ ఎలా అంటారా, ఇదిగోండి ఇక్కడ వాటర్ మనకి ఒక పాయింట్ కూడా ఇస్తారు. ఆ వాటరే మనం యూజ్ చేస్తాము. డ్రింకింగ్ మాత్రం మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది వెనకాలే. ఇది టెస్లా కార్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ కార్ ఏదైనా, ఆ కార్కి అయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ పోర్ట్ నుంచి మనము ఏమైనా ఎలక్ట్రికల్ కుక్కర్స్ ఇవన్నీ పెట్టుకొని కుకింగ్ చేసుకోవచ్చు. ఇది టెస్లా కారు. టెస్లా కార్లో కూడా కొద్దిమంది పడుకున్నారు. అండ్ మనమైతే ఇప్పుడు లేక్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడైతే చాలా వరకు ఫిషింగ్ కూడా చేస్తున్నారండి. కొద్దిసేపు అయ్యాక కొన్ని బోట్స్ అయితే తిరుగుతున్నాయి. మళ్ళీ అది కూడా వీడియో తీసాను, అది కూడా పెడతాను క్లిప్, చూడొచ్చు మీరు. ఇక్కడైతే ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ ప్లేస్లో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి వేరే ప్లేస్కి అయితే వెళ్దామని లాస్ట్ మినిట్లో అనుకున్నాం అనమాట. అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది చూడొచ్చు మీరు. ఇక్కడ ఫిషింగ్, కయాకింగ్ ఇవన్నీ చాలా కామన్ అనమాట. అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ ఆర్వీస్ వెనకాల కూడా కొన్ని బోట్స్ తెచ్చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా చాలామంది ఆర్వీస్ బోట్స్ తెచ్చుకున్నారు. వాళ్ళు బోట్స్ ఇందులోకి తీసుకువెళ్ళి షికార్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఫిషింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, గవ్వలు అంటాం కదా మనము, అవన్నీ ఎలా పడున్నాయో అవన్నీ చూడండి. ఇక్కడి నుంచి అయితే ఈ ప్లేస్ నుంచి మేము మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము లాస్ట్ మినిట్లో. ఇక్కడ చూసారా ఎవరో బోటింగ్ చేస్తున్నారు. ఇదైతే చిన్న లాంచ్లా ఉంది, కానీ ఎక్కి ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, కానీ ఎందుకు లేని మళ్ళీ మానేసామన్నమాట. జస్ట్ చుట్టూ కూడా ఫారెస్ట్లో ఆర్వీస్ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఒక ఆర్వీ కదిలింది, వెనకాల బోట్ కూడా వెళ్తుంది. కార్ వాళ్ళు తీసుకువెళ్తున్నారు బోట్. ఇలా ఆర్వీస్ తెచ్చేసుకుంటూ ఉంటారు అండ్ ఆర్వీస్ రెంట్కి ఇస్తారు. ఇక్కడ అలా ఉంటుంది. ఇక్కడ క్యాంప్ చైర్స్ ఇలా కూడా తెచ్చుకోవాలి మీరు, చైర్స్లో కూర్చోవటానికి, లేకపోతే మ్యాట్స్ ఇవన్నీ తెచ్చుకోవాలండి. కంపల్సరిగా అన్నీ తెచ్చుకుంటేనే బాగుంటుంది ఏదైనా ట్రిప్ అనేది కూడా. ఇక్కడ చూసారా టీ అయితే రెడీ అవుతుంది మాకు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ ఎగ్ బుర్జ్ రెడీ అవుతుంది, పక్కన టార్టిల్లాస్ అవి కూడా రెడీ చేస్తున్నారు. ఫ్రోజన్ తెచ్చాము. టార్టిల్లాస్ అంటే లైక్ చపాతీస్ లాగా అనమాట, అవి ఫ్రోజన్ తెచ్చాము. ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్ తెచ్చేసుకోవడం వల్ల మనకి కుకింగ్ అనేది ఈజీగా ఉంటుంది. మనకి ఏది టేస్టీగా ఉంటుందో తెలుస్తుంది కదా, అవైతే తెచ్చుకోండి. చక్కగా ఈజీగా మనం కుక్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోవటానికి అది కూడా బాగుంటుంది. పిల్లలకి ఈజీగా పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ ఆర్వీ వెళ్తుంటే షూట్ చేశాను చూసారా. ఇక్కడ టార్టిల్లాస్ అయితే అవుతున్నాయి. మనము ఇలాగ అల్యూమినియం ఫాయిల్ వేసినప్పుడు ఎక్కువ ఫైర్ అయితే రాకూడదు. జస్ట్ కోల్ మండితే ఎలా ఉంటుందో అలాగే ఉండాలన్నమాట. చూసారు ఇక్కడ మొత్తం కాలిపోయింది, మళ్ళీ పక్కకి జరిపామన్నమాట. ఇక్కడ ఆలివ్ ఆయిల్ స్ప్రే చేసి చక్కగా బ్రెడ్ అయితే కాలుస్తున్నాం మొత్తం. ఇవైతే కొంచెం టార్టిల్లాస్ అవన్నీ కలిపి మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసామండి. నేను టెక్సస్ పార్క్స్ అనే సైట్ చెప్పాను కదా, ఆ సైట్లో అయితే మంచి ఆఫర్ ఉంది, మీరు చూడండి. $70 పే చేసి ఒక్క కార్లో 8 మెంబర్స్ మ్యాక్స్ ఎక్కి ఎన్ని స్టేట్ పార్క్స్ ఉన్నాయో అన్ని స్టేట్ పార్క్స్ కూడా ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చండి. మామూలుగా అయితే అడల్ట్స్కి $13, కిడ్స్కి చిన్న పిల్లలకి లేదు, కానీ కొంచెం పెద్ద పిల్లలకి అయితే $8 పే చేయాలి. ఇక్కడైతే చాలా స్టేట్ పార్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచి ఆఫరు, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఆ సైట్లో అయితే ఉంది. ఇక్కడైతే నేను మెన్షన్ చేస్తాను వీలైతే. ఈ రివర్ అయితే చాలా బాగుంది చుట్టూను. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అన్నీ నీట్గా ట్రాష్ అంతా తీసేసి అన్నీ సర్దుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. వేరే ప్లేస్ బాగుందని వెళ్తున్నాం అనమాట.
ఇక్కడ నేను చూపించాను కదా, అది బ్రౌన్ కలర్లో ఉంది, అదైతే వాష్రూమ్స్ చాలా బాగున్నాయి. ప్రతి దగ్గర వాష్రూమ్స్ బాగుంటాయని ఉండదంటండి, కొన్ని దగ్గర మన అదృష్టం అన్నమాట, కొన్ని దగ్గర బాగుండవు. ఇప్పుడైతే మేము వేరే పార్క్ అయితే వెళ్తున్నాము. జస్ట్ చూసి కొద్దిసేపు అలాగా తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము. అదైతే చూడటానికి చాలా బాగుందండి. అది కూడా అదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇక్కడ చూసారా ఆర్వీస్, ఎక్కడ చూసినా. మేమైతే ఇంకా బయటికి వెళ్ళిపోయి, మేము చెప్పాలంటే వేరే పార్క్ వెళ్దాం అనుకున్నాం కదా, మేము రోడ్ మిస్ అయిపోయి మేము వేరే స్టేట్కి కూడా వెళ్ళిపోయాము. లూజియానా స్టేట్లోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యి మళ్ళీ బ్యాక్కి వచ్చామన్నమాట ఆ పార్క్కి. ఆ పార్క్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. తొందరలోనే మళ్ళీ ఒక క్యాంపింగ్ అయితే అనుకుంటున్నాము. అది కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. అది సక్సెస్ అయితే మాత్రం అది కూడా మంచి వీడియోస్తో వస్తుందండి. మీరైతే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే చాలా మంది వరకు వెళ్తుంది. ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయండి, చాలా వరకు కవర్ చేశానండి. ఒక ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. మాకు ఇక్కడ డ్రైవింగ్ ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఎక్కడ ఆపడానికి అవ్వదన్నమాట కారు. లేకపోతే ఇదిగోండి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది నిజంగా. చూడటానికి అయితే 2 కళ్ళు చాలలేదు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కారు అయితే ఆపడానికి అవ్వదు కదా. సో నేనైతే ఇలా క్యాప్చర్ చేశాను. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.